హాయ్ గైస్, ఇది సెల్టాస్ మరియు సోనెట్ కియా వెహికల్స్లలో మీకు డీజిల్ ఫిల్టర్ రీజనరేషన్ అనే రిక్వైర్మెంట్ వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఇట్లా మనకి క్లస్టర్లో చూపించినప్పుడు మీరు కొన్ని మాన్యువల్స్గా కూడా వేసుకోవచ్చు, లైక్ రన్నింగ్లో కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే మాన్యువల్గా చేస్తున్నాను. మాన్యువల్లో ఫస్ట్ ఏంటంటే హెడ్ లైట్స్ ఉన్నాయి కదండి, హెడ్ లైట్స్ మొత్తం ఆన్ చేయాలి. ఆన్ చేసినాక హై బీమ్ కూడా వేసుకోవాలి. హై బీమ్ వేసి ఫాగ్ లైట్స్ ఉంటే ఫాగ్ లైట్స్ కూడా వేసుకోండి, ఆన్ చేసుకోండి. ఓకే, లైక్ ఇంకోటి ఏంటంటే మనకి ఏసీ మొత్తం ఫుల్ ఫ్యాన్ స్పీడ్ ఉండాలి, టెంపరేచర్ అనేది లోలో ఉండాలి. సో ఇది సెకండ్ అండి. సెకండ్ అయిపోయినాక థర్డ్కి వచ్చేసి మనకి రూఫ్ లైట్స్ ఉంటాయి క్యాబిన్లో, అవి కూడా ఆన్ చేసుకోవాలి. లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఆన్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇవి త్రీ ఫార్మాట్స్ మనం సెట్ చేశాక నెక్స్ట్ మనకి ఇక్కడ బానెట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ బానెట్ ఓపెన్ చేస్తుంది కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది బానెట్ ఓపెన్ అని లోగో. సో ఇక్కడ బుక్ మార్క్ ఉంది చూసారా, ఈ బుక్ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డీజిల్ ఫిల్టర్ రీజనరేషన్ హోల్డ్ ఓకే టు స్టార్ట్ అని వస్తుంది. ఇట్లా ఈ బుక్ మార్క్ని క్లిక్ చేసుకోవచ్చు మీరు. ఆ బానెట్ మార్క్ చూపిస్తే హోల్డ్ ఓకే అన్నప్పుడు ఇది ఓకే బటన్ మీకు అక్కడ చూపిస్తాను చూడండి. అరే వేసి దాలో సో రీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు లైక్ మీకు బానెట్ ఓపెన్ ఉంది కాబట్టి ఇట్లా వెహికల్ మీకు ప్రతిసారి చూపిస్తుంది. సో ఈ బుక్ మార్క్ ప్రెస్ చేస్తే మీకు ఎన్ని మినిట్స్ ఉందో రిమైనింగ్ అది చూపిస్తుంది. ఒకసారి చూడండి, మీకు రీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఈ 27 మినిట్స్ మీరు వెహికల్లో ఏది కూడా ప్రెస్ చేయకూడదు, లైక్ క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ ఏది కూడా ప్రెస్ చేయొద్దు. ఇది కండిషన్ అండి. ఓకే, ఈ 27 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా రీజనరేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకేనా, మీది ఏది కూడా టచ్ చేయద్దు సార్. మళ్ళీ ఇంకోటి బ్రేక్, క్లచ్ ఏది కూడా టచ్ చేసినా కూడా మళ్ళీ మీకు డిస్కనెక్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.